ప్రైజ్ ద లార్డ్. నువ్వు వెళ్తున్న సంఘానికి నువ్వు ఒక స్తంభంలా నిలబడాలి కానీ ఆ యొక్క సంఘాన్ని చెడిపే చీడపురుగులాగా నువ్వు ఉండకూడదు. నువ్వు వెళ్తున్న సంఘానికి కొంతమంది నూతన ఆత్మలను నడిపించేవాడిగా నువ్వు ఉండాలి కానీ నువ్వు వెళ్ళే సంఘం నుండి కొంత గ్రూప్ని క్రియేట్ చేసి ఆ సంఘాన్ని చీల్చి మరొక చోటకి నడిపించేవాడిగా నువ్వు ఉంటే తరువాత దేవుడు ఇచ్చే ప్రతిఫలాన్ని నువ్వు తట్టుకోవడం నీ వల్ల కాదు. వాస్తవానికి నేటి సంఘాలలో విశ్వాసులు చాలా మంది సేవకులకు ఎంతో సహకారులుగా ఉంటూ ఉన్నారు. కానీ కొద్ది శాతం మంది ఎవరైతే ఉన్నారో వారు సేవకునికి వ్యతిరేకంగా కొన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. ఒక సేవకుడు ఒక సంఘాన్ని కట్టాడంటే ఆ యొక్క కట్టడి వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఉంటాయి. సేవా ప్రారంభంలో ప్రతి సేవకుడు కూడా తినగా పస్తులుంటూ ఇంటింటికి కాలినడకన వెళ్ళి ఎంతో మందితో అనిపించుకొని అవమానాలు లెక్క చేయకుండా కేవలం దేవుని ముఖం చూచి తనకున్న పౌరుషాన్ని మొత్తం చంపుకొని ఎవరెన్ని మాటలన్నా ఆ యొక్క మాటలన్నిటిని కూడా దిగమ్రింగుకొని ఆత్మల సంపాదనే గొప్ప భాగ్యమని భావించి నేడు కొన్ని ఆత్మలను రక్షిస్తే కొందరు ఆ సేవకునికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ ఆ సంఘంలో నుండి కొంతమందిని వేరుపరిచి వేరే చోట్లకు నడిపిస్తూ ఉన్నారు. అలాంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే, దైవ సేవకుడు ఎప్పుడైతే మన పేరు వింటాడో ఆ పేరు విన్నప్పుడు సంతోషించే స్థితిలో దైవ సేవకుడు ఉండాలి కానీ మన పేరు విన్న వెంటనే బాధపడే స్థితిలో దైవ సేవకుడు ఉన్నాడంటే అది మనకంత మంచిది కాదు. చీల్చే స్వభావం సైతాను యొక్క స్వభావం, కానీ ఐక్యపరిచే స్వభావం దేవుని యొక్క స్వభావం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సంఘ కాపురులకు సహకారులుగా ఉండాలి, తమ తమ సంఘాలను బలపరుచుకునే వారుగా ఉండాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.